ఓం శాంతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అశోక తపోవనం. ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో క్లీనింగ్ చేస్తున్నామండి. మొత్తం డ్రైన్ వాటర్తో కాస్త మట్టి డట్టీగా అయిపోయింది. ఫ్లోర్ అంతా క్లీన్ చేయడం కోసం వచ్చేసాము. ఇంకా మన టబ్బులలో వేస్ట్గా కొన్ని కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా లాస్ట్ టైం వేసిన వెజిటబుల్స్ కానీ కొన్ని కాకరకాయ తీగలు ఇంకా వెజిటబుల్స్ మనం తీసేయాల్సినటువన్నీ కూడా తీయడం కోసం మన టెర్రస్ గార్డెన్లోకి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మొత్తం మట్టిని కూడా లూజ్ చేసి మట్టి ఏదైనా కింద పడిందంటే ఒకేసారి అంతా కూడా ఊడ్చుకొని క్లీన్ చేస్తున్నాము. అంటే చివర్లో ఏంటంటే మొత్తం మనం సీడ్స్ వేసిన మొత్తం పాలక్ అంతా మన టెర్రస్ గార్డెన్లో అంతా కూడా పాలక్ వేయడం కోసము ఇంకా కొన్ని వెరైటీ ఆకుకూరలు కూడా వేయడం కోసం చేస్తున్నాము. ఈ వీడియోలోనే మొత్తం మనం సీడ్స్ వేసి హార్వెస్ట్ కూడా చేస్తాము. పూర్తి వీడియో చూడండి. క్లీనింగ్ చేయడం కోసం మా నాన్నగారు చాలా హెల్ప్ చేస్తున్నారు. చాలా వ్యవసాయంలో చాలా ఇంట్రెస్ట్ అనమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళు మంచిగా వ్యవసాయం చేసేవాళ్ళు. నాకు కూడా అదే ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. ఇంకా మా పిన్ని కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా మంచిగా పనులు చేస్తారు, వ్యవసాయం పనులు. వాళ్ళు కూడా పొలాలు ఉన్నాయి, మంచిగా వ్యవసాయం చేస్తారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారనమాట. ఇంకా మన టెర్రస్ గార్డెన్లో ఉన్న ఎక్స్ట్రా కలుపు మొక్కలు అన్నీ కూడా తీసేసి ఏదైతే మనకి వద్దనుకుంటున్నామో అన్నీ తీసేస్తున్నాము. ఇవి చూడండి, మంచిగా టమోటా మొక్కలు మంచిగా కాసాయి అన్నమాట. ఈ టమోటాలను కూడా మనం తీసేసి ఇక్కడ కూడా వేరే వెజిటబుల్స్ వేయాలనేసి ప్లాన్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి దీంట్లో ఇంకా చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయి. వాటి మట్టినంతా కూడా ఏదైనా కింద పడితే వాటన్నింటినీ క్లీన్ చేసుకుంటూ ఈరోజు మొత్తం క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనమాట. చూడండి, చిన్న చిన్న టమోటాలు కూడా అట్లే ఉన్నాయి. ఇంకా వచ్చేసి మనకి బీట్రూట్ను ట్రై చేసాము. చాలా లాస్ట్ టైం మంచిగా వచ్చాయి. ఇప్పుడు కూడా చిన్న చిన్న ఎక్కువ గడ్డలు రావట్లేదు అనేసి తీసేస్తున్నాం అనమాట. బట్ చిన్న చిన్నవి అయితే మంచిగానే వచ్చాయి, బాగున్నాయి. ఇంకా మొత్తం మట్టినంతా కూడా లూజ్ చేసి తీసేస్తున్నాము. చూడండి, మొత్తం వంకాయ మొక్కలు ఏమైతే మనకి తీసేయాల్సినవన్నీ కూడా తీసేస్తున్నాము. ఇది చూడండి, క్యారెట్ లాస్ట్ టైం మనకి రాలేదనేసి మళ్ళీ ట్రై చేసాము. దొండ పాదులు అన్నీ కూడా మనకి చూడండి, గోంగూర ఎంత పెద్దది ఉందో చూడు. కాయలు వచ్చేసాయి గోంగూరకి. వచ్చేసి కాయలను కూడా మనం మొత్తం మ్యాక్సిమం వచ్చేసి మన సీడ్స్ అన్నీ ఎక్కువగా మనమే కలెక్ట్ చేసుకుంటాము టెర్రస్ గార్డెన్లోనే. అంటే లాస్ట్ టైం కూడా పాలక్ సీడ్స్ని కూడా కలెక్ట్ చేసాం మనం. గోంగూర కానీ ఇంకా పెద్ద తోటకూర, అన్ని తోటకూర విత్తనాలు, అన్ని రకాల విత్తనాలను కూడా మనం టెర్రస్ గార్డెన్లో కలెక్ట్ చేసుకొని మనం మళ్ళీ రీయూజ్ చేస్తూ ఉంటాము. చూడండి, మొత్తం అయితే క్లీనింగ్ అయిపోయింది. ఇంకా ఈ మొక్కలన్నింటినీ కూడా మనం పడేయాల్సిన అవసరం లేదనమాట. ఈ కలుపు మొక్కలు ఇవన్నీ కూడా మనం డ్రై చేసిన తర్వాత మనకి టబ్బులో మట్టి అంతా తీసేసి లోపల వేసేసి మనకి లేయర్ వైజ్ లేయర్ మనం వేసుకుంటూ వచ్చినామంటే అది కంపోస్ట్ లాగా అయిపోతుంది ఎండిన తర్వాత. ఈ కలుపు మొక్కల్ని, వెజిటబుల్ మొక్కల్ని అన్నీ కూడా మనం ఒక టబ్బులో కానీ లేదంటే మనం ఒక పట్టలో వేసి ఎండకి వేసేసామంటే వాటన్నిటిని కూడా మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. చూడండి, సన్నిమ్మకాయ చెట్టు, మా అమ్మ కూడా హెల్ప్ చేస్తున్నారు. సో మొత్తం ఇంకా అయిపోయింది మ్యాక్సిమం క్లీనింగ్ అంతా. ఇంకా మొత్తం అంతా ఊడ్చేసి మళ్ళీ వాటర్తో వాష్ చేయాలి. చూడండి, మొత్తం అంత మట్టి అంతా మొత్తం గందరబిందరగా ఉండిపోయింది. చూడండి, ఇంకా డ్రైన్ వాటర్ని చూడండి. ఈ డ్రైన్ వాటర్ కూడా మంచిగా చూడండి, మొత్తం క్లీనింగ్ చేసుకోవడం వల్ల మనకి నీట్గా ఉంటుందన్నమాట. మనం రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. వీక్లీ వన్స్ చేసుకుంటే బాగుంటుంది. మేమైతే నియర్లీ 1 month అయిపోతుంది చేయలేదు క్లీనింగ్. కాబట్టి రెగ్యులర్గా మనం క్లీన్ చేసుకున్నట్లయితే మంచిగా ఉంటుంది. లేదంటే వాటర్ ఇచ్చినప్పుడు కానీ ఆ మట్టి ఇది అయిపోయి దోమలు రావడం కానీ లేదంటే అక్కడ ఏదైనా ఇన్సెక్ట్స్ వస్తూ ఉంటాయి, పాంచి కట్టుతూ ఉంటుంది. కాబట్టి క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. హౌస్ కీపింగ్ చాలా ఇంపార్టెంట్. మనం ఇంకా ఈ డ్రైన్ వాటర్ వల్ల మనం కలెక్ట్ చేస్తుంటాం కాబట్టి అవి అక్కడే స్టోరేజ్ ఉండడం వల్ల దోమలు కానీ ఇంకా ఎక్కువ అయిపోతుంటాయి. అవన్నీ కూడా మనం నీట్గా క్లీన్ ఎవ్రీడే చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఊరికే టెర్రస్ గార్డెన్ చేస్తున్నామని కాకుండా రెగ్యులర్గా కాకపోయినా కనీసం డే బై డే అన్న మనం చెక్ చేసుకోవాలి. మొక్కలు ఎలా ఉన్నాయి, లేదంటే వాటికి ఏదైనా మనం స్ప్రే చేయాలన్నా, ఆర్గానిక్గా మన ఫెర్టిలైజర్స్ ఎలాంటివి ఇచ్చుకోవాలి అనేది మనం రెగ్యులర్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మొత్తం అయితే క్లీనింగ్ చాలా డర్టీ అయిపోయిందనమాట. అందుకనేసి ఈరోజు మొత్తం నాన్న అందరం కూడా ఈరోజు క్లీన్ చేస్తున్నాము. ఈ డ్రైన్ వాటర్ని అయితే మనం కలెక్ట్ చేసిన డ్రైన్ వాటర్ని మనం రీయూజ్ చేస్తాం అనమాట. సో ఈ వాటర్ని మనం వేస్ట్ చేయకుండా వాటి మొక్కలకే మళ్ళీ వేస్తుంటాము. డ్రైన్ వాటర్ అయితే మనకి వేస్ట్ అయితే కాదండి. ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ వర్షం పడినప్పుడు మాత్రమే ఓవర్ఫ్లో అవుతుంది.
వర్షం పడినప్పుడు మాత్రమే ఓవర్ఫ్లో అయిపోతాయి, లేదంటే మాత్రం చాలా నీట్గా ఉంటుంది గార్డెన్ అంతా కూడా. మొత్తం వాటర్తో వాష్ చేస్తున్నాం అనమాట కింద ఫ్లోర్ అంతా కూడా. చేతన్ హెల్ప్ చేస్తున్నాడు, మై నెఫ్యూ అనమాట చేతను. సో హీఈస్ వెరీ హార్డ్ వర్కర్, మంచిగా లేజీగా లేకుండా యాక్టివ్గా ఉంటాడు, మంచిగా హెల్ప్ చేస్తుంటాడు గార్డెనింగ్ వర్క్లో. చూడండి పిల్లల్ని కూడా ఇలా గార్డెనింగ్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల మంచిగా వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఎలా పండుతున్నాయి, ఎలా వస్తున్నాయి అనే విషయాలు కూడా. ఇంకా నీట్గా రావాలంటే లిక్విడ్ ఏదైనా వేసినా కూడా కాస్త నానబెట్టిన తర్వాత బ్రష్తో మనం నీట్గా తిక్కినట్లయితే ఆ పేరుకుపోయిన పాంచ్ అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట. కొంతమంది ఫ్లోర్ పైనే మనకి అన్ని పార్ట్స్ పెడుతుంటారు కదా, అవి డ్రైన్ వాటర్ అన్నీ కూడా అక్కడే చేరి చాలా చాలా డస్ట్ ఎక్కువైపోయి ఉంటుందన్నమాట. సో అదంతా కూడా మనకి సర్ఫ్ వాటర్ వేసినట్లయితే చాలా మంచిగా వచ్చేస్తుంది. నీట్గా క్లీన్ చేసేసాము గార్డెన్ అంతా కూడా. సో ఈ నెక్స్ట్ మనం సీడ్స్ని వేయాలనేసి చూస్తున్నాము. సో సీడ్స్ని వచ్చేసి మనం ఫస్ట్ సిర్రాకును వేస్తున్నాం అనమాట. ఈ సిర్రాకు లైక్ తోటకూరలాగే ఉంటుందన్నమాట, చాలా స్మూత్గా ఉంటుంది, ఇది ఫ్రైస్లో కూడా వాడుతుంటారు. ఈ సీడ్స్ని మనము మంచి సీడ్స్ని కలెక్ట్ చేసుకున్నట్లయితే ప్రతి సీడ్ కూడా మొలకెత్తుతుంది అనమాట. సో మనం కాస్త ఎక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకున్నా కూడా ఇలా గుంపులుగా మంచిగా వచ్చేస్తుంది. మనం ఎక్కువ ఒక 3 డేస్లోకి మొలకలు వచ్చేస్తాయి. మొలకలు వచ్చిన తర్వాత మనకి రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఒక 20-25 డేస్కి మనకి హార్వెస్టింగ్ వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత ఫ్రెష్ గ్రీనరీగా మనకి కనిపిస్తుందో, ఎక్కడే కూడా ఆకులను తినడం కానీ రంధ్రాలు కానీ ఎక్కడా లేవు. సో మనకి 20-25 డేస్ తర్వాత మనం ఉంచినట్లయితే తొందరగా దీనికి ముదురు కాయలు వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి మంచిగా టేస్టీగా ఉండాలంటే ఫ్రెష్గా ఉన్నప్పుడే మనము 20-25 డేస్కి హార్వెస్ట్ చేసుకోవాలి. చూడండి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి పాలక్ సీడ్స్. ఈ పాలక్ సీడ్స్ని కూడా మనం మంచి సీడ్స్ని మనం ఒక సన్లైటింగ్లో పెట్టి కొన్ని రోజులు అట్లే కాస్త మనం వైబ్రేషన్స్ మంచిగా ఇచ్చి ఆ సీడ్స్ని వేసినట్లయితే చాలా మంచిగా మొలకెత్తుతాయి అన్నమాట. సో ఈ సీడ్స్ని కూడా మనము 6 టబ్బుల్లో మొత్తం పాలక్ సీడ్స్నే వేయడం జరిగింది. ఈ పాలక్ సీడ్స్ని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైప్ మనం వేసామన్నమాట. అంటే ఒక లైన్ టైప్లో లైన్ పద్ధతిలో ఒకటి, ఇంకొకటి మనం గుంపులుగా ఉండేటివి మనము తీసి విడిగా నాటుకోవచ్చు అనమాట, మళ్ళీ బతుకుతాయి ఇవి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక భగవంతుని చిత్రం లాగా వేసాము. ఇక్కడ ఒక్కొక్క లైన్లో ఒకసారి లైన్లో ఇంకొకటి అక్కడక్కడ పెట్టేసాము. డిఫరెంట్గా మనం ఒక 6 టబ్స్లలో వేసేసాము. వీటిని రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ చూడండి ఎంత గ్రీనరీగా ఎంత ఫ్రెష్గా వచ్చిందో పాలాకు, కలర్ఫుల్గా కూడా ఉంది. సో చూడండి ఎక్కడే కూడా ఒక్క రంధ్రం కూడా ఆకుకు ఎక్కడ లేదనమాట. కాబట్టి మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటున్నట్లయితే వాటికి ఎలాంటి ఆర్గానిక్ స్ప్రే చేసుకోవాలి, పంచగవ్య కానీ నీమ్ ఆయిల్ కానీ ఇంకా ఇలాంటి స్ప్రేస్ మనం ఎప్పుడు ఎలా చేసుకోవాలి అనేది మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటున్నట్లయితే వాటిని మంచిగా మనం ఇంత ఫ్రెష్గా మనం పెంచుకోవచ్చు అనమాట మన టెర్రస్ పైనే. నీమ్ ఆయిల్ అయితే మనము చేదొస్తుంది కాబట్టి మనం ఒక 1 వీక్ 10 డేస్ ముందు అలా చేసుకున్నట్లయితే చాలా మంచిగా ఫ్రెష్గా ఎక్కడ కూడా మనకి ఎలాంటి తెగుళ్ళు రాకుండా మనం పాలక్ను చేసుకోవచ్చు. అట్లే ఇంకా ఒక 1 వీక్ ఒకసారి ఒక న్యూట్రిషన్స్ చాలా అవసరం వాటికి మనం సరిపడినంత ఆహారం కోసము ఒక కంపోస్ట్ ఎరువును కానీ లేదంటే ఒక మేకల ఎరువు కానీ ఒక గుప్పెడంతా ఇచ్చి వాటర్ ఇచ్చినట్లయితే వాటికి తగినంత న్యూట్రియంట్స్ అందుతాయి అన్నమాట. కాబట్టి అవి కూడా మనం దగ్గర ఉన్నట్లయినా కూడా అవి చాలా మంచిగా ఎక్కువ ఎత్తు పెరగలేకపోవచ్చు. కాబట్టి కాస్త సపరేట్గా మనం నాటుకున్నట్లయితే ఇండివిజువల్గా పెట్టినట్లయితే కూడా చాలా పెద్దగా వచ్చేస్తాయి పాలక్. సో నెక్స్ట్ హార్వెస్ట్ చేయాలండి. చిన్నగా ఉన్నప్పుడు మనకు టేస్ట్గా కూడా ఉంటుంది పాలాకు. మనం చిన్నగా ఉన్నప్పుడే వీటిని కట్ చేస్తాం అనమాట. ముదిరినట్లయితే కాస్త డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, అవి కూడా బాగుంటాయి. కొద్దిగా చిన్న ఆకులుగా ఉన్నప్పుడే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఈరోజు కాస్త రైనీగా కూడా ఉందన్నమాట. ఈరోజు కాస్త పాలాక్ను ఫస్ట్ టైం హార్వెస్ట్ చేస్తున్నాము. సో మనకి అడుగుల అంచుల వరకు మనం ఆకులు మాత్రమే కట్ చేసుకోవాలి, మళ్ళీ వచ్చేస్తాయి అన్నమాట సైడ్ ఆకులన్నీ కూడా పాలక్. సో ఈ పాలాక్ వచ్చేసి చూడండి ఎంత ఫ్రెష్గా గ్రీనరీగా చిన్నగా ఉన్నాయి. చూడండి మంచిగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పాలాకు కానీ ఆకుకూరలు కానీ మనకి టెర్రస్ పైకి వచ్చి మనం ఇలా హార్వెస్ట్ చేసుకోవచ్చు. చూడండి మార్కెట్లో అవి ఎక్కడెక్కడ మనం పెంచుతారో ఏమో మనకు తెలియదు. ఇంకా వాటికి రసాయనిక ఎరువులు అవన్నీ కూడా స్ప్రే చేస్తుంటారు. సో మనం తినడానికి కూడా చాలా
కొన్ని ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ అయితే మనకు తెలియకుండా మన శరీరానికి వస్తూ ఉంటాయి. కాబట్టి అలా అని అవి డైరెక్ట్గా అవి కొనద్దు అని చెప్పట్లేదు. మనకి ఇలాంటి అవకాశం లేని వాళ్ళు కంపల్సరీగా మనం కొనాలి. మేము కూడా అప్పుడప్పుడు కొంటూ ఉంటాం. మనకి ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు అయితే మనం చేతుల ద్వారా మనం పండించుకొని తిన్నట్లయితే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి మనకి ఇలా ఛాన్స్ ఉంటే కనుక మనం పండించుకొని మన ఆహారం మనం పండించుకొని తినగలిగితే కనుక చాలా మంచిది అనేసి నేను చెప్తున్నాను. చూడండి, చాలా మంచిగా అయితే వచ్చేసింది. సో మనకి రోజుకి ఇంత అప్పుడప్పుడు కట్ చేసుకుంటే కూడా మళ్ళీ పెరుగుతూ ఉంటుంది అనమాట పాలాక్ కూడా. చూడండి, మంచిగా వచ్చేసింది. ఒక బౌల్కి అయితే మనం పాలాక్ను హార్వెస్ట్ చేసేసాము. ఇలానే మన మరిన్ని వీడియోల కోసం అశోక్ తపోవనం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. ఓం శాంతి.